ఈ రెడ్ కార్‌ని చూస్తే అంటే మన బాడీలో రెడ్ కలర్‌ని చూస్తే మనకేం గుర్తొస్తది? బ్లడ్ గుర్తొస్తది. సో, ఇంకొకటి పేరెంట్స్‌కి చెప్దాం అనుకున్న చాలా ఇంపార్టెంట్ థింగ్ 2020 నేను విజయవాడ వచ్చానండి. చాలా నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఐ యూజ్డ్ టు విట్‌నెస్ అనమాట. ట్రావెల్ చేస్తున్నప్పుడు ప్రతిరోజు నేను యాక్సిడెంట్ చూడకుండా అయితే ఇంటికి రాను. చాలా మేజర్ యాక్సిడెంట్స్ చిన్న రోడ్స్‌లో సో, నాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఆ పర్సన్‌కి హెల్ప్ చేయడానికి దగ్గరికెళ్ళడానికి నాకు భయమేసింది. భయము ఒక టైప్ ఆఫ్ షివరింగ్ అనమాట. ఒక ఫ్రీజ్ అయిపోయాను. ఫ్రీజ్ అయిపోవడం తెలుసు కదా! స్తంభించిపోతాం. మనం ఏమి అంటే మాట్లాడలేకపోయాను. అతని దగ్గరికెళ్ళి ఏమీ చేయలేకపోయాను. అంటే నేను యాక్సిడెంట్ చేయలే. ఎవరికో యాక్సిడెంట్ అయింది. నేను చూశాను. నేను కనీసం నాకెంత భయమంటే మొత్తం తడిచిపోయి చెమటలు పట్టేసే అంత అయిపోయాననమాట. అలా చాలా సార్లు జరిగింది. సో, నేను ఎందుకు అట్లా అయిపోతున్నాను? ఎందుకు ఆ పర్సన్‌కి హెల్ప్ చేయలేకపోయాను వెంటనే వెళ్ళి అని చెప్పేసి నేను థింక్ చేశాను. సో, ఇక్కడ ఒక ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేశాను. చిన్నప్పటి నుంచి మనం మెడికల్ ఫస్ట్ ఎయిడ్ అనేది మనకు సిలబస్‌లో ఎలా చేయాలో బుక్‌లో మనం క్వెషన్‌కి ఆన్సర్ రాస్తాం. ఫస్ట్ ఎయిడ్ హ్యాస్ టు బి ఇలా చేయాలి. ఈ క్లాత్ ఇలా చుట్టాలి. ఫస్ట్ ఏదైనా దెబ్బ తగిలితే గాయాన్ని కడగాలి అని ఫస్ట్ ఎయిడ్స్ మనం చదివి ఎగ్జామ్‌లో రాసాం గానీ ఎప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేయలే. సో, నేను ఐడెంటిఫై చేసిందంటే నా జీవితంలో ఎప్పుడు నేను ఫస్ట్ ఎయిడ్ చేయాలి. నేను ఎప్పుడు ఎవడికి దెబ్బ తగిలితే దానికి ఏమి నేను ఆయింట్మెంట్ రాయలేదు. కనీసం ఆ బ్లడ్‌ని నేను ఎప్పుడు దగ్గరగా చూడలేదు కాబట్టి నాకు భయమేస్తుంది బ్లడ్‌ని చూసినప్పుడు. సో, అదే నర్సెస్, డాక్టర్స్ ఉంటారు. వాళ్ళు చాలా చూస్తూ ఉంటారు. అంబులెన్స్ డ్రైవర్స్ ఉంటారు. వాళ్ళు చాలా చూస్తూ ఉంటారు. సో, ఈ కాంపౌండర్స్ గానీ హాస్పిటల్స్‌లో ఇది చూడడానికి ఆ ఫస్ట్ ఎయిడ్ చేయడానికి అలవాటు పడాలి. మన పిల్లలు కూడా అలవాటు పడాలి. ఎందుకంటే రేపు మన ఇంట్లోనే మన ఫ్యామిలీలోనే ఎవరికైనా ఏదైనా మెడికల్ ఇష్యూ రావచ్చు, దెబ్బ తగలొచ్చు, బ్లడ్ కారొచ్చు. దెబ్బలు తగలకపోయినా కనీసం గుండెపోటు వచ్చి పడిపోయినప్పుడు, హార్ట్ బీట్ స్టాప్ అయిపోయినప్పుడు సిపిఆర్ చేయడం ఎలాగా, ఛాతీ మీద ఇట్లా చేపెట్టి ఒత్తుతూ ఉంటారు కదా! మెడికల్ ఎమర్జెన్సీ వచ్చే వరకు బ్లడ్ పంపింగ్ జరుగుతూ ఉండాలి బాడీలో. సో, దానికైనా సిపిఆర్ చేస్తూ ఉంటారనమాట. సిపిఆర్ చేయడం ఎలాగా ఇవన్నీ తెలియాలి. కాబట్టి నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్ దగ్గర ఏదైనా చిన్న ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కానీ, ఆర్ఎంపీ డాక్టర్స్ కానీ వాళ్ళతో ఒకసారి మాట్లాడి మా బాబుని ఎవ్రీ సండే ఇలా ఒక 1 అవర్ పంపిస్తాను ఫస్ట్ ఎయిడ్ చేయడం. ఎవరైనా పేషెంట్స్ వచ్చినప్పుడు ఆ టైంలో ఎలా చేయాలి ఏంటి చెప్పండి. అంటే డైరెక్ట్ ఇంజెక్షన్ చేయమని అది కాదు, మెడిసిన్ ఇవ్వమని అది కాదు. దట్స్ నాట్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు కన్వే. పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ చేయడం ఎలాగో తెలియాలి. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు వాళ్ళకి ఆ బ్లడ్‌ని కొంచెం చూస్తూ కాటన్ పెట్టడము, లేకపోతే వాష్ చేయడము, కనీసం లేపి మంచినీళ్ళు తాగిపించాలి కదా! సో, మన ఇంట్లోనే ఎవరికైనా ఏదైనా అయినప్పుడు కూడా మనం భయపడకుండా ఫ్రీజ్ అయిపోయి నేచర్ నుంచి బయటికి రావాలంటే మనము దానికి అలవాటు పడాలి. సో, ఇది నేను మళ్ళీ చెప్తున్నాను, అందరి కోసం వీడియోస్ చేయట్లేదు. కనీసం ఒక్కళ్ళకైనా అది ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి ఉపయోగపడితే, వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ పిల్లలకి ఉపయోగపడితే చాలు. దట్స్ ఇట్. హోప్ యూ అండర్‌స్టాండ్.